హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకైతే ఒక బ్యూటిఫుల్ 3 BHK ఫ్లాట్తో వచ్చాను ఫ్రెండ్స్. బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది. ఈ బిల్డింగ్కి రెండు వైపులా రోడ్స్ ఉన్నాయండి. రెండు వైపులా కూడా 40 ఫీట్ రోడ్ ఒకటి, 33 ఫీట్ రోడ్ ఒకటి ఉంటుంది. ఈస్ట్ వైపు రోడ్ ఉంటుంది, వెస్ట్ వైపు కూడా రోడ్ ఉంటుంది. అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది. మీరు చూసేది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. అండ్ చూస్తున్నారు ఫ్రంట్ సీట్ అవుట్ ఈ విధంగా ఇచ్చారు. అండ్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయండి, ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ ఇవి. ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాటే ఉంటుంది, ఫ్లోర్కి ఒక ఫ్లాటే ఉంటుంది, ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అండి. అండ్ లోపలికి ఎంటర్ అవుతే ఈ విధంగా సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ ఈ విధంగా కంప్లీట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. ఒక మంచి ప్రైమ్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉందండి. అండ్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ చూస్తున్నారు మెయిన్ డోర్ అండ్ విండోస్ అన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేశారు. స్లైడింగ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ చూస్తున్నారు లోపలికి ఎంటర్ అవుతే ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. అండ్ పూజకు సపరేట్గా అయితే రూమ్ ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ అయితే చాలా పెద్ద రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డబుల్ కార్ పార్కింగ్ ఉంటుందండి ఈ ఫ్లాట్కి అయితే. టోటల్ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున టోటల్ 5 ఫ్లాట్స్ అండి. అండ్ ఇండిపెండెంట్గా ఉంటాయి, రెండు వైపులా రోడ్స్ ఉండటం వల్ల వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది. అండ్ పూజ రూమ్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. పూజ రూమ్ అయితే చాలా బిగ్ సైజ్ పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ టీజ్గా మీరు ఏదైతే ఫ్లాట్ చూస్తున్నారో ఈ విధంగానే అన్ని ఫ్లాట్స్ కూడా సేల్ చేస్తున్నారండి. ప్రస్తుతానికైతే రీసెంట్గానే NOC కూడా వచ్చిందండి. అండ్ ప్రస్తుతానికి అన్ని ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్గానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి. పార్కింగ్ కూడా డబుల్ కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ కిచెన్ కూడా చాలా బిగ్ సైజ్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ విత్ చిమ్నీ అండి. అండ్ చూస్తున్నారు గ్రానైట్ ప్లాట్ఫామ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఒక స్టోర్ రూమ్ లాగైతే ప్రొవైడ్ చేశారండి. అండ్ కిచెన్ దగ్గర స్టోర్ రూమ్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఒక మంచి 3 BHK ఫ్లాట్ ఎవరైతే ఒక మంచి ప్రైమ్ ఏరియాలో బందర్ రోడ్కి దగ్గరలో, పంటకాలం రోడ్కి అతి దగ్గరలో ప్రాపర్టీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది. అండ్ ఏరియా చాలా అంటే చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ చూస్తున్నారు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. అండ్ ఇది డైనింగ్ స్పేస్ ఇది. అండ్ డైనింగ్ దగ్గర క్రోకరీ యూనిట్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు, క్రోకరీ స్టోరేజ్ అయితే. అండ్ లోపలికి ఎంటర్ అవుతుంది ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. సీలింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇలా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ కానూరు అండి. బందర్ రోడ్ నుంచి పంటకాలం రోడ్లో నుంచి వస్తే కేవలం పంటకాలం రోడ్కి ఒక 400 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. నడిచి వెళ్ళేంత దగ్గరలోనే ఉంటుందండి. ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ బిల్డింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ వైపు రెండు వైపులా రోడ్స్ ఉన్నాయండి. అండ్ 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. గ్రానైట్ గుమ్మాలతో అయితే ఈ విధంగా ఇచ్చారు. అండ్ వెస్ట్ వైపు బాల్కనీ కూడా ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ రోడ్ అండి ఇదంతా కూడా వెస్ట్ వైపు. పూర్తి నివాస స్థలాల మధ్యలోనే ఉంది, పూర్తి రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉంది. స్కూల్స్కి కాలేజెస్కి అతి దగ్గరలో ఉంటుందండి. స్కూల్స్కి కాలేజెస్కి అతి దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా. అండ్ టోటల్ కార్ పార్కింగ్తో 2100 SFT ఉంటుందండి. అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ స్లాబ్ ఏరియా వచ్చేసి అంటే ఫ్లోర్కి ఒకటే కాబట్టి మొత్తం మీరే వాడుకోవడానికి హక్కు ఉంటుంది కాబట్టి 800 SFT స్లాబ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డబుల్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ బెడ్రూమ్లో ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి. 60.2 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఈ ప్రాపర్టీకి ఇస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి వుడ్ వర్క్తో కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఈ విధంగా యాజ్ టీజ్గా చేసి ఇవ్వాలంటే 1,15,00,000 చెప్తున్నారండి. వుడ్ వర్క్ లేకుండా అయితే 1,10,00,000 చెప్తున్నారు. ఏదైనా ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. అండ్ ఒక ప్రైమ్ ఏరియాలో అయితే ఉంది, కానూరు లాంటి ప్రైమ్ ఏరియాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. And thanks for watching video, and channel subscribe cheskoni follow avvandi friends. And this is Murali signing off. Have a nice day.